సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ సబ్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి 10+2 అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. జాబ్లో చేరగానే మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్ట్ 5 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి అన్ని స్టేట్స్ వరకు కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఐటీఐ క్యాండిడేట్స్తో పాటు డిప్లొమా క్యాండిడేట్స్కి నెక్స్ట్ మనకి డిగ్రీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నర్సీ ఏ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం 44,000కి పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్ అయినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బేసిక్ పైన మనకి 35,000కి పైగా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 18 ఇయర్స్ టు 24 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులకు కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 2 రకాల ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బేసిక్ పేనే 21,000 అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకి ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి బేసిక్ పేనే 25,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 10 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి
మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంది. సో మనకి మినిమం హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. వెయిట్ వచ్చేసరికి 45.5 కేజీస్ అయితే వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఉద్యోగాలతో పాటు స్టేఫనరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులు కూడా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి ఇనిషియల్గా మనకి 2 years వరకు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 20,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 22,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎక్స్రే టెక్నీషియన్ పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా మెడికల్ రేడియోగ్రఫీ కానీ లేదంటే ఎక్స్రే టెక్నీషియన్ ట్రేడ్కి సంబంధించి అట్లీస్ట్ 1 year సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి స్టేఫనరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులకి వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ పోస్టులకు వచ్చేసరికి మినిమం 50% మార్కులతో 10th క్లాస్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో 2 years ఐటీ అనేది ఎవరైతే చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఐటీ అనేది చేసి దీంతో పాటుగా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ డిగ్రీ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక బీఎస్సీలో మనకి ఫిజిక్స్తో పాటుగా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిప్లొమా హోల్డర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి నర్సీఏ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే బీఎస్సీ ఇన్ నర్సింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ నర్సీఏ పోస్టులకు వచ్చేసరికి 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుకున్న దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి ఎక్స్రే టెక్నీషియన్కి నెక్స్ట్ మనకి స్టేఫనరీ ట్రైనీ పోస్టులకు వచ్చేసరికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుకున్న దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి కేటగిరీ 1లో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులకి కాకుండా మిగిలినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మనకి స్టేజ్ 1తో పాటు స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఏంటంటే మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 1.5 hour పాటు కూడా మనకి యొక్క స్టేజ్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 0.5 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నర్సీయ ఉద్యోగాలతో పాటు కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫ్ అండ్ ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలతో పాటు ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి స్టేజ్ 1లో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేజ్ 2 అనేది మనకి టోటల్గా 2 అవర్స్ పాటు కూడా ఇక టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి రిలేటెడ్ టు దేర్ క్వాలిఫై అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలుగుంటారో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టేజ్ 2లో కూడా మనకి ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి నరోరా అటామిక్ పవర్ స్టేషన్ NPCIL. However, the post carries with it liable to be transferred to any of the units or sites హెడ్ క్వార్టర్స్ ఆఫ్ NPCIL అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క NPCIL సంస్థకి సంబంధించి యూనిట్స్ ఆర్ సైట్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ లొకేషన్లో అయితే ఉన్నాయో ఒక పర్టికులర్ లొకేషన్కి ఫర్దర్గా మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టిపుల్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.